ఎన్నికల సమయంలో వంగవీటి రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆశాకిరణ్ అన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఆయనకు ఏం చేశాయని ప్రశ్నించారు. 3 ఏళ్లుగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టమని అడుగుతున్నామని, కృష్ణా జిల్లాకు రంగా పేరు ఎప్పుడు పెడతారో చెప్పాలన్నారు ఆశాకిరణ్. విశాఖలో జరిగిన రంగానాడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొన్ని అరాచక శక్తులు రంగానాడు సభను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశాయన్నారు. రాధారంగా మిత్రమండలిని ఎవరూ అడ్డుకోలేరని, ఒకవేళ ఆ ప్రయత్నాలు చేస్తే బాగోదని కూడా హెచ్చరించారు. పెట్టుకుని ఓట్లాడటానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? 37 ఏళ్ళైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నాము, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే లొకేషన్స్ కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధారంగా మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒకళ్ళని భయపెడితే 100 మంది లెగిసి వస్తాం. గుర్తుంచుకోండి, మా ధ్యేయం రాధారంగా మిత్ర మండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళడానికి వచ్చాము. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్ గా ఉంటాను గర్జించననుకోండి. ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం.